సో హాయ్ గాయ్స్. సో ఏంటంటే నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ లుక్ మార్చేది చాలా బాగున్నాడు. నేను ఫస్ట్ గుర్తుపడడానికి 2 నిమిషాలు పట్టింది. సో ఏంటంటే సార్ని నేను ఊరు పేరు భైరవ కొన్నప్పుడు ప్రమోషన్స్ అప్పుడు వీడియో వీడియో అప్పుడు నా షర్ట్ చూసి బాగుంది అన్నారు. సో ఐ బ్రాట్ ఎమ్ సిమిలర్ షర్ట్. నాకు యాక్చువల్లీ స్టైల్ ఆఫ్ షర్ట్స్ చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషలీ ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాను. ఓకే సూపర్, మన ఇద్దరం మ్యాచింగ్ మ్యాచ్. నైస్ నైస్ సార్. బండి సరోజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఐ మీ మై సెల్ఫ్ అండ్ బండి సరోజ్ కుమార్స్ అని పెట్టారు కదా. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ట్రూలీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే A to Z అన్ని మీరే చేశారు. ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యూ, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఓ ఫిలాసఫీ చెప్తుంటారు ప్రతి డైలాగ్లో. సో ఐ లవ్ ఇట్. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సజెషన్ కరెక్ట్ అవుతుందో తెలియదు. ఐ నో సమ్ టైమ్ బై కాన్స్టేజ్ యూ సెడ్ మీడియా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ, సపోర్ట్ చేయని వాళ్ళకి కోపం ఉంటాను whatever, రైట్? బట్ ఆనెస్ట్గా నాకు అర్థమైంది 10 ఏళ్ళలో అంత ఇంటెన్షనల్గా చేసే వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ కోపం ఇస్ వెరీ ఫేర్. కోపం కట్ చేసుకో. ఐ ప్రామిస్ యూ ఫర్ యర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎవ్రీ సింగిల్ మీడియా పర్సన్ విల్ అటెండ్. యూ జస్ట్ షో దెమ్ లవ్, గివ్ దెమ్ అ హగ్, లవ్ యూ అని చెప్పి స్టేజ్ మీద వచ్చి ఇందాక చెప్పిన దానికి మనం కష్టపడి సినిమా తీసిన జనానికి తీసుకెళ్ళడానికి జనాల దగ్గరికి మన మీడియా వాళ్ళే తీసుకెళ్తారు. ఇందాక నువ్వు తెచ్చిన కోపాన్ని 1 సెకండ్ షేక్ చేసేసుకుని లవ్తో లవ్ యూ అని ఒక మాట చెప్పు. ఎవ్రీ మీడియా పర్సన్ విల్ బి దేర్ ఎట్ యువర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ టు సపోర్ట్ యూ. నాకు ఎస్కేఎన్ కూడా ఉన్నారు, ఆయన చెప్తారు, ఆయన మీడియా వాళ్ళు ఎవరు ఉండరు. నాది కోపం కాదండి, ఫ్రస్ట్రేషన్. ఊరికి కోపం ఉండదు నాకు. లైక్ చాలా తెగేదాకా వస్తే తప్ప నాకు చాలా పేషెన్స్. సందీప్కి దగ్గర నుంచి చూడలేదు కాబట్టి తెలీదు. బట్ ఇంకొకటైతే ఓపెన్ చెప్తున్నాను, తనకి సందీప్కి కరెక్ట్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్ ఎవరు రాయలేదనిపించింది ఇప్పుడు దాకా. నేను తన కోసం అన్కండిషనల్గా ఎనీ టైం తను చెప్తే నేను రాస్తాను. అండ్ ఐ జెన్యున్లీ మీన్ ఇట్. నీ తరపు నుంచి జస్ట్ సే ఐ లవ్ యూ టు ఆల్ ద మీడియా అని అందరూ ప్రాపర్గా మన సినిమా ప్రమోట్ చేసి తీసుకెళ్దాం. కోపం వద్దు. ఓకే ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలంటే రావాలి కదా. ఎక్కడ కనపడని అమ్మాయికి ఐ లవ్ యూ ఎట్లా చెప్తాము? మన ముందుంటే అందులో సెలెక్ట్ చేసుకుని ఐ లవ్ యూ చెప్తాం. అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తూనే వస్తారు, లేదా నమ్మరు. అదే కనపడిన అమ్మాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమాలో చెప్పాను, గుర్రం మీద నా కళల్లో యువరాణి వెళ్తుందని. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే రాదు కదా. కళ్ళలో వచ్చే అమ్మాయి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ కళ్ళలో ఉన్నారు. సీక్రెట్ లవ్ చేస్తే ఏం లాభం బాబు? 22 రిలీజ్, ఎన్ని రోజులు లవ్ చేస్తారు? అండ్ సందీప్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాట్లాడతాడని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ నాకు సందీప్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఇష్టమే. సో ఇష్టం ఉన్న చోట కోపం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో నా సొంత మనిషిగా భావిస్తాను సందీప్ని. ఇదే ఫస్ట్ టైం కలవడం, కానీ ఆ బాండ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఓకే తమ్ముడు, ఓకే ఓకే ఓకే. అవును, మొన్న లాస్ట్ వీక్ కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది నాకు. అందులో ఆయన బండి సరోజ్ కుమార్ క్రికెట్ ఆడే ఎపిసోడ్లు ఉంటాయి, చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్లో షాట్ ఉంటుంది, ఎప్పటికైనా సంఖ్యలు లేసి పరిగెత్తులు. అంటే నేను సినిమా చూసాక కూడా మళ్ళీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది. అంటే హ్యాట్స్ ఆఫ్ టు ద ట్రైలర్ కట్ చేసిన విధానం. అంటే అందులో చెప్తే ఎప్పుడైనా చిరంజీవి గారిలా ఖైదీలా పరిగెత్తాలంటే అలా పరిగెత్తాలి, అబ్బా నీ ఎమ్మ షార్ట్ అనిపించింది నాకు. సో హ్యాట్స్ ఆఫ్ అండి. సారీ అండి, నేను మామూలుగా ఫ్లోలో మాట్లాడేస్తున్నాను, నాకు తెలుసు కదా మీకేం కావాలి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 22 ఆగస్టు రిలీజ్